ఏమ్మా, ఉదయాన్నే నీ ముఖం చూపించావు. ఇవాళంతా మంచి. అమ్మా, ముందు నేనొచ్చాను. నన్ను చూసు కదా నువ్వు పలకరించాలి. నువ్వెప్పుడొచ్చావే? అది ఇంత ఉదయాన్నే? అమ్మా, నేను నిన్ను అడగలేదని నువ్వేమైనా ఫీల్ అయ్యావేమో. నాకైతే ఆ పదవి కావాలి. నువ్వు నన్నే అధ్యక్షురాల్ని చేయాలి. పాపం అడుగుతుంది కదమ్మా, దమయంతికి కావాల్సిందేదో చేసి పెట్టండి. నిన్ను నాయకురాలు చేయాలి, అంతేగా? అవునమ్మా, అంతే. అనుపమని తప్పించేసి నన్ను ఏకగ్రీవంగా చేసావనుకో, మంచిది కదా. అమ్మా, ఏంటిది? అది కాదురా, ఒకసారి అమ్మతో కూడా. ఏంటత్తయ్యా, ఓడిపోతానన్న భయంతో తెల్లారక ముందే నానమ్మ దగ్గరికొచ్చారా? నాకేం భయం లేదు. కాకపోతే మా అమ్మతో కూడా ఒక మాట మాట్లాడదామని వచ్చాను. ఏ, మా అమ్మ దగ్గరికి నేను రాకూడదా ఏంటి? నిన్ను రాకూడదని ఎవరంటారు? కాకపోతే రోజూ లేని అలవాటు కొత్తగా కనిపించేసరికి ఆశ్చర్యంగా ఉంది. సరే, నీకైతే ఒక మాటిస్తున్నాను దమయంతి. అనుపమ కంటే ముందుగా నీ పేరే ప్రకటిస్తాను. కాకపోతే ఒక పోటీ మాత్రం తప్పదు. ఆ పోటీ ఎన్నికలకు ముందే నేను మీకు పెడుతున్న బల పరీక్ష అనుకోండి. దాన్ని బట్టి ఇద్దరిలో సమర్థులెవరో నేను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి పరీక్షలు పెట్టినా సరే గెలిచి తీరుతాను. గెలిపించడానికి నా కొడుకు సపోర్ట్ ఉంది, ఆ కళావతి సపోర్ట్ కూడా ఉంది. అమ్మా, నువ్వదే మాట మీద ఉండమ్మా. నీ నోటితోనే నువ్వే నా పేరు చెప్తావు. నన్ను ఆశీర్వదించు. అరే, బిడ్డకి తల్లి ఆశీర్వాదం ఇప్పుడు ఉంటుంది. కొత్తగా ఇప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరమేం లేదు. నేను పెట్టిన పరీక్షలో నెగ్గు. నువ్వు కోరుకున్నది జరుగుతుంది. చూస్తావు కదమ్మా. అమ్మా, సరేనమ్మా, పూజకన్నీ సిద్ధం చేయండి. నేను స్నానం చేసి వస్తాను. అమ్మా, టాబ్లెట్. దమయంతి అనే నేను నా మనస్సాక్షిగా త్రికరణ శుద్ధితో నాకప్పగించిన పనులన్నీ నెరవేరుస్తానని, ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అందర్నీ నా బిడ్డల్లా చూసుకుంటానని ఆ భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాగానే చెప్పానా? అబ్బే, ఇంకా బాగా చెప్పాలి. అధ్యక్ష, దమయంతి అనబడే నేను త్రికరణ శుద్ధితో మనస వాచ కర్మణ నాకప్పగించిన బాధ్యతల్ని త్రికరణ శుద్ధితో నెరవేరుస్తానని, అందర్నీ నా బిడ్డల్లా చూసుకుంటానని. ఆపోవే. అబ్బా, మధ్యలో మీరేంటండి? ప్రమాణ స్వీకారం ఎలా చేయాలో ప్రాక్టీస్ చేస్తుంటేను. నిన్నిలా చూస్తుంటే చివరికి ఏమైపోతావనని భయం వేస్తుందే. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అత్తయ్య ఇంకా ఎవరి పేరు ప్రకటించలేదు, నామినేషన్లు వెయ్యలేదు, ఓటింగే జరగలేదు. నువ్విక్కడ ప్రమాణ స్వీకారం ప్రాక్టీస్ చేస్తున్నావేంటే? అయ్యేది నేనే అయినప్పుడు ప్రాక్టీస్ చేయడంలో తప్పే ఉంది. ఎట్టవుతావే? కాబోయే అధ్యక్షురాల్ని.
కాస్త దూరంగా ఉండి మాట్లాడండి. పెళ్ళానికి మొగుడు దూరంగా ఉండడం ఏంటే? నీ తిక్కతో చస్తున్నాను నేను. నువ్వు అధ్యక్షురాలివైతే సంఘానికేమో గాని నీ దెబ్బకి నేను పిచ్చాసుపత్రిలో చేరేటట్టున్నాను. తొక్కేస్తున్నారు కదూ. నువ్వేమన్నా టమాటా పండువా, అరటి తొక్కవా కాలు కిందేసి తొక్కేయడానికి? ఆడదండి కదండి, మీ మగాళ్ళంతా ఇంతే, పైకి రానివ్వరు. భార్య ఎదగాలని కోరుకోరు. ఇప్పుడు నువ్వేం ఘనకార్యం చేస్తున్నావని, ఏం ఉద్ధరిస్తున్నావని నిన్ను తొక్కేయడానికి నొక్కేయడానికి? ఏ పదవి రాకుండానే ఇట్టున్నావు. ఆ పదవేదో వచ్చిందంటే నన్ను అసలు బతకనిస్తావే? మిమ్మల్ని బతకనివ్వడం కాదండి, జనాల్ని కూడా బతకనిస్తాను, వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా. ఎందుకంటే మీరు కూడా నా ఓటరే కదా. ఈ మధ్య బాగా మాట్లాడుతున్నాను కదా. అవును, పిచ్చాసుపత్రి నుంచి వచ్చిన వాళ్ళు కూడా దాదాపు ఇలాగే మాట్లాడతారు. ఏమండి? మరేంటే నీ మొగుడిని నన్ను కూడా వాటర్ని చేసి పడేశావు? హలో శివరాం గారు, నేను అధ్యక్షురాలను అయ్యేంత వరకు అందరూ నా ఓటర్లే. రేపు నేను అధ్యక్షురాలను అయ్యాక మీ భార్యగా కాదు, నా భర్తగా మీకు గౌరవం వస్తుంది. దీన్ని బతుకు ఒసే పిచ్చి మొహందానా, అవతలుంది అనుపమే, అప్పలమ్మ కాదు. దానికి తోడు తనకి సపోర్టుగా ఉండేది మన కోడలు కళ్యాణి, కళావతి కాదు. అవతలున్నది ఎవరైనా కానివ్వండి, యువతలున్నది నేను. గెలుపు నాదే. ఎందుకంటే నా కొడుకు మాటిచ్చాడు అంటే చేస్తాడు. నీ కొడుకొక్కడు తోడుంటే సరిపోదే, 2000 మంది జనం అక్కడ. మీరన్నట్టుగా నాకు నా కొడుకు బలం సరిపోదు అనుకుంటే ఎన్ని మాయలైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను, చివరికి గెలుస్తాను, అధ్యక్షురాల్ని నేనే అవుతాను. మీరిలా నన్ను తొక్కేయడం కాదు, నన్ను గెలిపించండి. నా భర్తగా మీరు గెలవండి. నువ్వు మారవే, నువ్వు మారవు. ఎందుకు మారాలి? కాబోయే అధ్యక్షురాల్ని. అధ్యక్ష, నేను ఇక్కడుంటే దీని సంగతేమో కాని నేనెర్రగడ్డకెళ్లాల్సి వచ్చేటట్టుంది. అమ్ము, శకుంతలమ్మ గనపడిన ప్రతిసారి కళ్యాణి గ్రహణం అడ్డుపడినట్టు అడ్డుపడతానే ఉంది. నిన్నెలాగూ పట్టుకోలేకపోయినాను. ఈరోజు ఎలాగైనా శకుంతలమ్మని పట్టుకొని అసలు విషయం రాబట్టుకోవాలి. అప్పట్లో 3వ కంటికి తెలియకుండా నేను చేసిన పాపానికి శకుంతలమ్మే సాక్ష్యం. ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడుంది ఏందని తెలుసుకుని దాన్ని నా ఆధీనంలో ఉంచుకోవాలా. నర్స్, ఇంకే ప్రాబ్లం లేదు, ఈవిని డిశ్చార్జ్ చేసేయండి. అలాగే డాక్టర్. మిమ్మల్ని డిశ్చార్జ్ చేయడానికి ఏర్పాట్లు చేసొస్తాను. అమ్మో, ఈ మనిషి ఇక్కడికి వచ్చింది నా కోసమే వచ్చుంటుందా? దీని కంటికి మాత్రం కనిపించకూడదు.
హలో, ఎవరు మీరు? శకుంతలమ్మ గారేరి? అంటే శకుంతలమ్మ ఈ గదిలోనే ఉందా? అంటే నన్ను చూసి పారిపోయినదా? పారిపోవడం ఏంటి? ఆ, అంటే బయటికి పోయినదా అనబోయి అట్టా అన్నాను గాని ఆ రిపోర్ట్ సిటీ అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కుదరదు. ఇదిగో మంచిగా ఇచ్చినావనుకో అడిగినంత డబ్బు ఇస్తా, లేదంటే ఏంటి బెదిరిస్తున్నావా? ఉండు, పోలీసులకు ఫోన్ చేస్తాను. రిపోర్ట్స్ అడిగిన దానికే పోలీసులు పిలుస్తావా? డబ్బులు ఇస్తానంటున్నాను కదా. మరి అదిగా ఇక్కడి నుంచి పో, లేదంటే పోలీస్ ఆఫీసర్ శౌర్య గారు నాకు బాగా తెలుసు, ఆయనకి కాల్ చేసి చెప్తాను. ఆడి పెళ్ళం లేదంటే దాని మొగుడు ఎక్కడికి పోయినా నాకు ఈడ బాధ తప్పడం లేదు. హలో హలో అమ్మా, అమ్మా, హలో అమ్మా, హలో హలో అమ్మా, ఎలా ఉన్నావు? హలో అమ్మా, హాస్పిటల్ బిల్ మొత్తం కట్టేశాను. ఈరోజు డిశ్చార్జ్ చేస్తామన్నారు. డిశ్చార్జ్ చేశారా? చేశారు. హలో అమ్మా, ఆ మణమ్మ నన్ను వెంటాడుతుంది. హలో సరిగ్గా వినిపించట్లేదమ్మా. ఎక్కడున్నావు? నీకు సిగ్నల్స్ లేవా? హలో అమ్మా, హలో హలో అమ్మా, అయ్యో ఆఫీసర్. ఏంటి మేడం ఇంత అందంగా తయారయ్యారు? నన్ను చూడకుండా అలా వెళ్ళిపోతున్నారు? అయ్యో జరగండి ఆఫీసర్. ఇంత ముద్దు వస్తుంటే ఎలా వదలమంటావు చెప్పు? హలో కళావతి, ఇక్కడేం చేస్తున్నావు? మా నాన్నమ్మకి నన్ను చూడాలనిపించిందని కాల్ చేసింది, బట్ సిగ్నల్స్ లేక వీడియో కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. ఓ అవునా, సరే కళ. వరలక్ష్మి వ్రతం అంటే సాంప్రదాయంగా జరుపుకోవాలి. నువ్వు ఇలా మోడర్న్ డ్రెస్సులు వేయకు. మొన్న అమ్మమ్మ ఇచ్చిన చీర కట్టుకో, ఎంత అందంగా ఉంటావో. అంటే నేను చీర కట్టుకుంటే నీకు నచ్చుతానా బావా? నాకే కాదు, ఎవరికైనా నచ్చుతుంది. చీర అంటే తెలుగు వాళ్ళ గౌరవం. ఓకే బావా, నువ్వు చెప్పావు కదా, కట్టుకుంటాను. వెళ్ళు. ఏంటిది? నేనుండగా నా ముందే నేనేం చేశాను? నా భర్త వాళ్ళమ్మని గెలిపించాలనుకోవడం వరకు ఓకే. ఇలా నా ముందు వేరొకరిని పోగొట్టం, వాళ్ళు నన్ను చూసి రెచ్చిపోయేలా చేయటం మాత్రం కరెక్ట్ కాదు. నీ డౌట్ నాకు అర్థమైంది. ఈ కళ్ళకి నీకంటే అందగత్తే ఎవ్వరూ కనిపించరు. ఈ గుండె మరొకరికి చోటు ఇవ్వదు. అందమైన ఈ మొహం మీద ఆ కోపం బాలేదు. చూడు ఎంత అందంగా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. అమ్మ ఎందుకు కాల్ చేసింది? ఏదో చెప్పాలనుకుంది, సరిగ్గా అర్థం కాలేదు. ఈ కళ్యాణి అమ్మ డిటెక్టివ్ లో నన్ను ఫాలో అవుతుంది. త్వరగా ఏదో ఒకటి చేయాలి.
అమ్మా మీకెందుకమ్మా శ్రమ? నన్ను పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. పర్లేదులే, ఇవి తీసుకెళ్ళి అందరికీ ఇవ్వు. వ్రతం కాబట్టి వ్రతం పూర్తయ్యే వరకు ఎవ్వరూ ఏమీ తినరు. అలా అని ఏమీ తినకుండా ఎంతసేపు ఉంటారు? జ్యూస్ తాగితే నీరసం రాకుండా ఉంటుంది. అలాగేనమ్మా. అయ్యగారు జ్యూస్ తీసుకోండి. అమ్మా జ్యూస్. అమ్మగారు జ్యూస్. అమ్మా. ఏరా, నువ్వే కలుపుకొని వచ్చావా? లేదమ్మా, అనుపమమ్మ గారు అందరికి ఇవ్వమని చెప్పారు. మధ్యాహ్నం దాకా ఏం తినరంట కదా, కాస్త ఈ జ్యూస్ అన్నా తాగితే బాగుంటుందని పంపించారు. తీసుకోండమ్మా. ఇలా చేసే కదా మా అమ్మ దగ్గర మార్కులన్నీ కొట్టేసేది. అయ్యగారు జ్యూస్ తీసుకోండి. తీసుకోండి బాబు. క్షమించండి అమ్మా. యూ ఇడియట్, చూసుకునే పర్లేదేంట్రా? ఏయ్, బాజీని కొడతావా? నిన్ను. కళ్యాణి ఆగు. బాజీని ఎందుకు కొట్టావు కళావతి? ఏం తప్పు చేశాడని కొట్టావు? కనిపించట్లేదా? కొత్త చీర మీద జ్యూస్ పోసాడు. అయితే కొట్టేస్తావా? వాడు వీడనంటావా? పనోడిని వాడు వీడు అనక ఏమండి సార్ అని పిలుస్తారా? కళావతి, ఏమిటా పద్ధతి? మీ నానమ్మ నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? పైగా సాంప్రదాయాలు పద్ధతులు నేర్చుకోవడానికి వచ్చానని కబుర్లు చెప్పావు. మర్యాదగా బాజీకి క్షమాపణ చెప్పు. ఏంటలా చూస్తున్నావు? చీర మీద జ్యూస్ పడితే ఏ తగలబడిపోతుందా? ఆ మాత్రం దానికి మనిషిని పట్టుకుని కొడతావా? నీ అహంకారం నీ ఇంట్లో చూపించు, ఇక్కడ కాదు. అమ్మా ఊరుకోండమ్మా. శుభమాని వ్రతం చేసుకుంటూ నా కోసం గొడవ పడతారేంటమ్మా? చూసావా, అది వాడి సంస్కారం. ఇంట్లో పూజ జరుగుతుంది, కోప్పడకూడదని వాడికి తెలిసిన జ్ఞానం నీకు తెలియకుండా పోయింది. ఇంకా చూస్తావేంటి? సారీ చెప్పు. అమ్మా వద్దులేమ్మా, పర్లేదమ్మా. చూడమ్మా, మా కళ్యాణమ్మ మీకన్నా పొగరుగా ఉండేది. అట్లా అని ఏ రోజు పెద్దల్ని కానీ పనోళ్ళని కానీ వాడు వీడు వసే అని పిలిచిందే లేదమ్మా. నోరెత్తి తిట్టింది లేదు, చేతి కొట్టింది లేదు. అయినా యాడో దేశంలో పెరిగినోళ్ళు, పద్ధతుల గురించి తెలియక తెలుసుకోవాలని వచ్చినోళ్ళు. మీకెట్టా తెలుస్తాయిలేమ్మా, ఏదైనా పెంపకంలో ఉంటుందిలేమ్మా.
మీలాంటి వాళ్ళు కోపడినా నేనేం బాధపడను. ఏదో చీర పాడైపోయిందన్న కోపంలో అలా చేసుంటుంది కళ్యాణి. తనకి తెలియదు కదా అందరం ఇలా కోపడితే ఎలా. వెళ్ళి తనకి ఇంకో చీరివ్వు. అలాగే అమ్మా. అనుపమ, పూజకి సమయం అవుతుంది. అమ్మవారి విగ్రహం పెట్టు. అలాగేనమ్మా.